హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది ఏంటంటే మా ఊర్లో ఇప్పుడు ఈరోజు అన్నప్రసాదన శివరాత్రి సందర్భంగా నిన్న అమ్మవారికి ఈ శివపార్వతులకి ఒడిబియ్యం పోశారు కదా. ఆ ఒడిబియ్యాన్ని ఈరోజు అన్నప్రసాదన చేశారు. అన్నప్రసాదం అన్నదానం చేస్తున్నారు. ఈరోజు ఆ బియ్యాన్ని పెట్టినరు అందరూ కలిసి. ఇక్కడ చూడండి, టెంపుల్లో దేవుడు ఎంత చక్కగా ఉన్నాడు. ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది మాది. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ చూడండి, చూపిస్తున్నాను. చాలా బాగుంది కదా. ఎలా ఉంది చెప్పండి, కామెంట్లో కామెంట్ చేయండి. స్కిప్ చేయకుండా వీడియోని లాంగ్ వరకు చూడండి. ఒకసారి ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. ఇది మా ఊర్లో ఉన్న టెంపుల్, ఆంజనేయ స్వామి టెంపుల్. ఈ మా పంతులు గారు డైలీ పూజలు చేస్తుంటాడు. ఇక్కడ శివరాత్రి రోజున శివపార్వతుల కళ్యాణం అయింది కదా. ఈ శివపార్వతుల తలంబ్రాలు తర్వాత వచ్చేసి అవి అందరు ఓడి బియ్యం పోశారు కదా కళ్యాణం నాడు, శివరాత్రి నాడు, కళ్యాణం నాడు. ఆ రోజు పూజ నాడు అందరూ ఇవి పోశారు కదా, ఓడి బియ్యం పోశారు కదా. ఆ ఓడి బియ్యాన్ని ఈరోజు అన్నప్రసాదం చేశారు. అన్నప్రసాదం చేస్తున్నారు. ఇది బయటకెళ్ళి తీసిన వీడియో చూడండి ఒకసారి ఎలా ఉందో. డెకరేషన్ చూడండి ఎలా ఉందో. ఈ టెంపుల్కి ఇచ్చిన ఈ దాతల పేర్లు ఇవి. ఎలా ఉంది ఒకసారి కామెంట్ చేయండి. అందరూ అన్నదానం కాడ అన్నప్రసాదం తింటున్నారు. తిని కొందరు కూర్చున్నారు, అలాగే కొందరు తింటున్నారు. అందరూ గ్రామ ప్రజలు అందరూ కలిసి అందరూ వచ్చారు. అన్ని సంఘాల వారు, హనుమాన్ టెంపుల్ సంఘం సభ్యులు అందరూ కలిసి ఏకతాటిగా ఇక్కడ అందరూ పాల్గొన్నారు. ఈ అన్నప్రసాదన కార్యక్రమంలో అందరూ పాల్గొన్నారు. అందరూ వచ్చారు. ఊరి జనం మొత్తం వచ్చి ఇక్కడ భోంచేశారు. ఈరోజు స్పెషల్ కదా, శివరాత్రి రోజు నాడు పోసిన బియ్యాన్ని ఈరోజు తెల్లారి మరుసటి రోజు నాడు వంటలు చేసి అందరికీ, ఊరి వాళ్ళందరికీ వంటలు చేసి పెట్టారు. అందరూ ఇక్కడికి వచ్చి తింటున్నారు. ఇక్కడ చూడండి, అన్నాన్ని వడ్డిస్తున్నారు. అందరూ కలిసి ఏకతాటిగా అందరూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ హ్యాపీగా ఉంటారు. మా విలేజ్లో అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అందరూ ప్రార్థిస్తూ టోటల్గా అందరికీ అన్నదానం చేస్తున్నారు. ఆ బియ్యాన్ని వండి పెట్టారు అందరికీ. అలా చేశారు. ఎలా ఉందో చెప్పండి ఒకసారి కామెంట్ రూపంలో చెప్పండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ప్లీజ్. అందరికీ అన్నదానం చేస్తున్నారు. శివపార్వతుల కళ్యాణానికి పోసిన ఒడి బియ్యాన్ని తెల్లారి మరుసటి రోజు నాడు వంట చేసి పెట్టారన్నమాట. అందుకే అందరి ఊరి గ్రామ ప్రజలను అందరినీ పిలిచి అందరికీ చెప్పారు. మైక్లో చెప్పేసి అందరికీ గ్రామ ప్రజలు రావాలని ఇక్కడ వంటలు చేశారు. ఇది వంటల ప్లేస్. ఇక్కడ వంట చేశారు. ఇక్కడ అందరు కలిసి వంటలు చేశారు. అందరూ కలిసి ఊరి ప్రజలందరూ, గ్రామ ప్రజలందరూ కలిసి వంటలు చేశారు. అందరూ తల వచ్చి వేసి క్లియర్గా అందరూ వంటలు చేశారు అన్నమాట. ఎలా ఉందో కొంచెం చెప్పండి. ఇలా జరిగింది మా ఊర్లో ప్రోగ్రాం. అయితే మరి మీ ఊర్లో ఎలా జరిగింది శివరాత్రి ప్రోగ్రాం ఎలా జరిగిందో కూడా చెప్పండి. మీరు కూడా అందరూ వచ్చి కలిసి కట్టుగా ఎంత హ్యాపీగా ఉన్నారో చూడండి. హ్యాపీగా ఉన్నారు, తింటున్నారు మంచిగా. ఊరి జనాలు మంచిగా వడ్డిస్తున్నారు. అన్నం ఎంత మంచిగా వడ్డిస్తున్నారు చూడండి. అంటే దేవుని ప్రసాదం అన్నమాట. ఇది దేవుని ప్రసాదం అంటారు కదా, దేవుని ప్రసాదం అన్నమాట. ఓడి బియ్యం వండారన్నమాట. ఓడి బియ్యం వండి పెట్టారన్నమాట. ఊరి ప్రజలందరూ చూడండి, ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ కూర్చొని ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటున్నారు చూడండి. ఒక దేవుని ప్రసాదం అంటే ఎంత మంచిగా వస్తారు జనాలు తినడానికి. అంత హ్యాపీగా వచ్చి తింటున్నారు. ఎంత మంచిగా తింటున్నారు చూడండి. బాగుందా? ఎలా ఉంది చూడండి ఒకసారి ఈ వీడియో. మీ విలేజ్లో ఎలా జరిగింది, శివరాత్రి ఉత్సవాలు ఎలా జరిగాయి మీరు కూడా కొంచెం కామెంట్ రూపంలో తెలియజేయండి. తెల్లారి మరుసటి రోజు నాడు ఏం చేశారు, ఎలా చేశారు అలా కూడా చెప్పండి కొద్దిగా. చూడండి, అందరూ గుంపుగా కూర్చొని ఎంత మంచిగా తింటున్నారు. అందరు కలిసి కట్టుగా ఎంత మంచిగా కూర్చున్నారు ఆరామ్సే. తిన్న తర్వాత కూడా కొద్దిసేపు మంచిగా అక్కడే కూర్చొని హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా ఉండి
ఆరామ్సే కూర్చున్నారు. ఎలా ఉంది చెప్పండి. ఇతని పేరు బాలు, సెక్రటరీ. మా విలేజ్ సెక్రటరీ కాదు, వేరే విలేజ్ సెక్రటరీ. హాయ్ చెప్తున్నాడు. అందరు బాగున్నారా? ఎలా ఉన్నారు? మీ విలేజ్లో కూడా ఎలా అయిందో ఒకసారి మాకు కామెంట్ రూపంలో కూడా చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి. అందరూ ఈ కులము ఆ కులం అని కాదు, కొన్ని కులాల వారు అందరూ వచ్చేసారు. అందరు తింటున్నారు ఇక్కడ ఈ టెంపుల్లో. ఈ మా హనుమాన్ టెంపుల్ సన్నిధిలో జరిగిన ప్రోగ్రాం ఇది. అందరూ మా గ్రామ కమిటీ సభ్యులు, ఈ హనుమాన్ టెంపుల్ కమిటీ సభ్యులు, అన్ని కమిటీ సభ్యుల వారు, అందరి సంఘాల వారు అందరూ కలిసికట్టుగా ఏకతాటిగా అందరు నిలబడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అందరికీ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. అంతా చాలా డీసెంట్గా, సైలెంట్గా, మంచిగా నీట్గా జరిగిపోయింది. ప్రోగ్రాం అంతా నీట్గా జరిగిపోయింది. చూడండి ఎలా ఉందో. చిన్నపిల్లలు, పెద్దలు, మా గ్రామ పెద్దలు, గ్రామ పూజ్యులు అందరు కలిసికట్టుగా పనిచేస్తారు. ఇవి నవగ్రహాలండి. అక్కడ పక్కన హనుమాన్ టెంపుల్ పక్కన నవగ్రహాలు ఉన్నాయి. ఇవి నవగ్రహాల పూజ. ఇది నవగ్రహాలు చూపిస్తాను చూడండి. నవగ్రహాలు ఎలా ఉన్నాయి మా విలేజ్. మీ దగ్గర ఎలా ఉంటాయో చెప్పండి. ఇంకా మళ్ళీ ఇది వచ్చేసి టెంపుల్ అన్నమాట. లాస్ట్లో చూపిస్తున్నాను టెంపుల్, మా విలేజ్ టెంపుల్. ఇది ఎలా ఉందో, హనుమాన్ టెంపుల్ ఎలా ఉందో చూడండి ఒకసారి. కొత్తగా కలర్లు వేశారు, మంచిగా నీట్గా ఉన్నది. చూడండి ఎలా ఉంది. అలాగే పైన హనుమాన్ విగ్రహం కూడా ఉన్నది. ఎంత బాగుందో చూడండి. ఎక్సలెంట్గా కనిపిస్తుంది కదా. మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎలా ఉందో మా టెంపుల్, ఎలా ఉందో. మాది చిన్న పల్లెటూరు అయినా కానీ చాలా మంచిగా ఉంటారు. అందరూ కలిసికట్టుగా ఉంటారు. అందరూ గ్రామ పెద్దలు, గ్రామ పూజ్యులు, అందరూ గ్రామ కమిటీ సభ్యులు అందరూ అన్ని సంఘాల వారు మంచిగా సపోర్ట్ చేస్తారు. ప్రతి దానికి సపోర్ట్ చేస్తారు. ఈ ఒక్కదానికి కాదు, ప్రతి దానికి సపోర్ట్ చేస్తారు. అన్నిటికీ అందరూ హ్యాపీగా ఉంటారు. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. లైక్ చేయని వాళ్ళంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్